హూ షుడ్ గెట్ షుగర్ టెస్ట్? షుగర్ పరీక్ష ఎవరు చేయించుకోవాలి? దాని గల సిమ్టమ్స్ ఏం కనిపిస్తాయి మనలో? మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అని, మీరు కనుక తరచుగా యూరిన్ వెళ్తా ఉంటే, ఎస్పెషల్లీ నైట్ టైంలో మీకు కనుక ఎక్కువ దాహంగా, హ్యాంగ్రీ, ఆకలిగా కానీ ఉంటే, మీకు ఎప్పుడైనా సరే ఏదైనా దెబ్బ తగిన ఉండు త్వరగా హీల్ కాకుండా కానీ, మీ సడన్లీ వెయిట్ లాస్ అయినా, మీ ఐ బ్రెలర్, మీ కళ్ళు మసకగా కనిపించినా కానీ మీరు షుగర్ టెస్ట్ చేయించుకోండి. ర్యాండమ్ బ్లడ్ షుగర్, ఆర్బిఎస్ ఆర్ జిఆర్బిఆర్ఎస్ కాల్ బోత్ ఆర్ సేమ్. ఎంబడే మీకు 10 నిమిషాల్లో చేయబడుతుంది టెస్ట్. తక్కువ ఖర్చులోనే ఉంటుంది. మీకు షుగర్ ఎంత ఉందనేది తెలుస్తుంది. 80 నుండి 150 షుగర్ లెవెల్ నార్మల్ లెవెల్. 80 ముందు ఉన్న, 150 దాటి ఉన్న మీరు వెంటనే మీ డాక్టర్ గారిని సంప్రదించండి. ఇది కాకుండా HbA1c టెస్ట్ ఉంటుంది. ఇది కొద్దిగా ఖర్చుతో కూడుకున్నది ఉంటుంది. ఇది చేయించుకుంటే ప్రీ డయాబెటిక్ తెలుస్తుంది మీకు. గత 2 నుండి 3 నెలల గ్రాఫ్ వస్తుంది. 2-3 నెలల నుండి మన బాడీలో షుగర్ మెయింటెనెన్స్ ఎంత ఉంటుంది అనేది. HbA1c లెవెల్ అనేది ఎర్ర రక్త కణాల మీద ఉండే పొర మీద దాంతో పాటు ఉంటుంది. ఎర్ర రక్త కణాల కాల వ్యవధి 120 రోజులు కాబట్టి మనకు 2-3 నెలల గ్రాఫ్ అనేది వస్తుంది. 10 నుండి 12 గంటల సమయం ఉపవాసం ఉండాలండి. రాత్రి నుండి పొద్దున్నే తీసుకోవచ్చు. చాలా మంది చేసే తప్పులు నైట్ 12 గంటలకు కానీ 1 గంట ప్రాంతంలో ఏమైనా తీసుకొని పొద్దున్నే 6-7 గంటలకు వచ్చి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ షాంపూ ఇస్తా ఉంటారు. అలా ఇవ్వకూడదండి. కనీసం 10 గంటల వ్యవధి అయినా ఉపవాసం ఉండాలి. తర్వాత ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఇచ్చిన తర్వాత మీరు పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ కి కనీసం 1.5 నుండి 2 గంటల సమయం ఉండాలండి. మీరు తిన్న తర్వాత అప్పుడు మీరు టాబ్లెట్ వాడుతున్న వారైతే వేసుకొని తినేసి మీరు చెక్ చేయించుకోవాలండి. నార్మల్ రేంజ్ వచ్చేసి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ కి 70 నుండి 110 ఉండాలండి. పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ కి 110 నుండి 160 వరకు ఉండాలి. దాంట్లో వరకు మీరు హెచ్చు తగ్గులు గమనించినట్టయితే వెంటనే మీరు మీ డాక్టర్ గారిని సంప్రదించండి. వారు తగిన సూచనలు మీకు ఇస్తారు. బిఫోర్ షుగర్ టెస్ట్ కి కనీసం 24 గంటల ముందు ఆల్కహాల్ కన్సంప్షన్ చేయరాదండి. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చేసే ముందు వాటర్ తాగొచ్చు అని చాలా మందికి డౌట్ ఉంది. వాటర్ తీసుకుని అది కొద్దిగా తీసుకోండి. టీ కాఫీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకూడదండి. చేయించుకోవాలి. HbA1c టెస్ట్ అనేది ఎవరైనా చేయించుకోవచ్చు అండి. 18 ఏళ్ల వయసు నుండి సంవత్సరానికి ఒకసారి చేయించుకోండి. HbA1c టెస్ట్ అనగానే ఏమి అంటే, మన రక్తంలో గల ఉండే ఎర్ర రక్త కణాల మీద పేరుకుపోయిన పొరని మనం టెస్ట్ చేస్తాం. షుగర్ ఆ ఎర్ర రక్త కణాల వ్యవధి 120 రోజులు కావున మనం HbA1c టెస్ట్ చేయడం వల్ల గత 4 నెలల ముందు నుండి వస్తుంది మనకు వాల్యూ. నిన్న ఎంత ఉంది, మొన్న ఎంత ఉంది అని ఎర్ర రక్త కణం టెస్ట్ చేయడం వల్ల దాని మీద ఉండే పొరను బట్టి మనకు టెస్ట్ చేయబడుతుంది. ర్యాండమ్ బ్లడ్ షుగర్ కానీ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ చేసుకుంటే ఈ రోజు ఈ క్షణం ఎంత ఉందని మాత్రమే తెలుస్తుంది. ఇది మనం రక్తంలో చేయడం వల్ల గడిచిన 4 నెలల నుండి ఎంత షుగర్ ఉందనేది మనకు తెలుపబడుతుంది. ఒకవేళ దీని నార్మల్ రేంజ్ 5.7 to 6.4. ఇది కనుక 6.4 దాటినట్టయితే మీరు మీ డాక్టర్ గారిని సంప్రదించండి. తగిన ఫర్దర్ టెస్ట్ మీకు చెప్తారు. ప్రీ డయాబెటిక్ లో ఉన్నామా, డయాబెటిక్ లో వచ్చామా అనేది తెలుస్తుంది. డయాబెటిక్ వాళ్ళు అయితే ఎవ్రీ 6 months ఒకసారైనా ఖచ్చితంగా చేయించుకోండి. నాన్ డయాబెటిక్ అయితే ఇయర్లీ వన్స్ ఒకసారి చెక్ చేయించుకోండి. మీరు ఫ్రీ డయాబెటిక్ నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఓవరాల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఇది ఎక్కువగా ప్రెగ్నెన్సీ ఉమెన్స్ కి సజెస్ట్ చేస్తా ఉంటారు. 16 వారాలకు ఒకసారి, 24 నుండి 25 వారాలకు సజెస్ట్ చేస్తా ఉంటారు. సరే, టెస్ట్ ముందు చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మినిమం 8 నుండి 10 గంటల ఫాస్టింగ్ ఉండాలి. వాటర్ మాత్రం తీసుకోవచ్చండి. పొద్దున్నే పరిగెట్టుకుని వస్తే FBS తీసుకుంటారు, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ షాంపూ తీసుకుంటారు. తర్వాత వారు మీ వెయిట్ బట్టి వాళ్ళు గ్లూకోజ్ ఇస్తారు. సుమారు 60 kg బరువు మీరు ఉన్నట్టయితే మీకు వాళ్ళు 75 గ్రాముల ఓరల్ గ్లూకోజ్ ఇస్తారు. అది ఇచ్చిన తర్వాత ఫస్ట్ 1 hour ఒక షాంపూ తీసుకుంటారు. తర్వాత 2వ షాంపూ 2 గంటల ప్రాంతంలో తీసుకుంటారు. మీరు ఫాస్టింగ్ అయితే 90 అట్లా ఉంటుందంటే నార్మల్ రేంజ్. 1 hour తర్వాత 180 వరకు అప్ ఉంటుందండి. 2 hours తర్వాత 160 అప్ ఉంటుందండి. కొన్ని డిపెండెన్స్ ఆన్ డయాగ్నోస్టిక్స్ సమ్ డిఫరెంట్ ఉంటుందండి. దాన్ని బట్టి మీ డాక్టర్ గారు ఉంటే సూచనలు మీకు ఇస్తారు.